శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ. భగవాన్ రమణ మహర్షి గురుల వారికి జై. భగవాన్ రమణ వారికి జై. ఇది 4వ అంశము. హృదయము నీ నామము ఓ అరుణాచలేశ్వర ఒక ఆల్బంలో ఇది 4వ అంశం. ఈరోజు భగవాన్ రమణ వారు చెప్తున్నారు. వారి యొక్క ఆత్మతత్వము ఈ జగత్ అందరికీ ఆత్మ జ్ఞానం నేర్చుకోబోయే వాళ్ళందరికీ, ధ్యానపరులకు, యోగ పరులందరికీ ఈ విచారణ యోగం ఎంతగానో తోడ్పడుతుంది. 4వ అంశం అండి. ఏది చూడబడుతూ జగత్తుగా ఉందో అది తొలగినప్పుడు దృక్ అయిన ఆత్మ సాక్షాత్కరిస్తుంది. అది చూచేవాడు కల్పితమైన పాము అనే అజ్ఞానపు భ్రమ తొలగితే కానీ దానికి ఆధారమైనది తాడు అనే జ్ఞానం ఎలా కలగదో అటులనే ప్రపంచము నిజము అనే విశ్వాసము తొలగనంత వరకు దానికి ఆధారమైన ఆత్మ సాక్షాత్కరించదు. ఫస్ట్ లైన్, ఏది చూడబడుతూ జగత్తుగా ఉందో అంటే మన కళ్ళతోటి చెప్పండి ఫ్రెండ్స్, చెప్పండి. నువ్వు స్పీచ్ ఇస్తున్నప్పుడు నీది క్లోజ్ తీస్తా బాబాయ్. జనరల్గా కనబడుతుంది చెప్పండి. అదే నిజం అనుకుంటే భగవంతు దర్శనం కాదు. కనబడుతున్న భవనాలు, మనుషులు, జీవజాలము, రకరకాల రూపాలు కనబడుతుందో అదే అదే జగత్తు, అదే శాస్త్రం అనుకుంటే భగవంతు దొరకడు. అంతేనా? అంతేనా స్వామి? అంటే అది ఏందని మనం కనుక్కోలేక మరి కనుక్కోవాలి. మరి ఇంతకీ దీనికి ఆధారం ఏంది? మరి ఇది ఎక్కడికి వచ్చింది? జగత్తు ఆధారం మరి ఇది ఉంటుందా? ఎప్పుడు ఉంటుందా? ఇప్పుడు ఈ చెట్లు చేమలు ఎప్పటికి ఉంటున్నాయా? ఉన్నట్లు ఈ బిల్డింగ్లు ఉంటున్నాయా? ఉన్నట్లు ఈ రోడ్డు ఉంటుందా? ఉండదు. ఇంతమంది బిల్డింగ్లు ఉన్నాయి. మరి కళ్ళకు అవపడుతుంది, మరి ఉంటుందా? మరి ఏడికెళ్ళి వచ్చింది? ఉండదు. అది తొలగినప్పుడు దృక్ అయిన ఆత్మ అది తొలగినప్పుడే అంటే ప్రపంచం మీద ధ్యాస తప్పితేనే, ధ్యాస తప్పిస్తే ఆత్మ మీద పెడితేనే సాక్షాత్కరిస్తుంది. అంటే శాస్త్రం పెట్టాలి. అదే చూసేవాడు, అట్లా చూసేవాడే. ఎట్లా? ఇది తాత్కాలికమే, ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. ఇది కేవలం ఈ ప్రపంచము, ఇవాళ ఉండి రేపు పోయేదే. ఈ శరీరాలు కానీ, ఈ చెట్లు కానీ, ఈ చీమలు కానీ ఏదైనా పోయేదే. మరి ఉండేది ఎక్కడిది? ఏ నుంచి వచ్చింది? ఇది ఎక్కడికి పోతుంది అని అట్లా చూసిన వాళ్ళు మాత్రమే ఆత్మసాక్షాత్కరిస్తుందని చెప్తుంటారు. జగత్తు కూడా చూస్తున్నది ఆత్మ వల్ల. గురపడుతూ ఉన్న జగత్తు ఆత్మే, చూస్తున్నది ఆత్మే. జగత్తు శాస్త్రం అనుకుంటే దొరకదు. మరి దీనికి చక్కటి ఉదాహరణ భగవాను గురువుగారు రమణ వారు చెప్పిన ఉదాహరణ ఏంటంటే, కల్పితమైన పాము అనే అజ్ఞానపు భ్రమ అంటే ఏంటి? దీన్ని చెప్పండి. మరి ఇక్కడ పూట ఆడేదో బెదురుతుంది, పాము అని భయపడతాం. మరి ఆ భయంతో దగ్గరకు పోవడం ట్రై చేస్తాం. కానీ ఒక దగ్గర పోయి చూస్తే ఏం తెలుస్తుంది? వెళ్తుందా? తాడని భయం అంటే ఈ ప్రపంచమే శాస్త్రం అని మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ శాస్త్రకాలన్న జ్ఞానాన్ని మనం ఆలోచన కలిగిన శాస్త్రమైన ఆత్మసాక్షాత్కారం. భ్రమే. ఆ పాము అనుకుని ఎట్ట భయపడ్డామా? భ్రమలే. కానీ ఈ భ్రమలో కూడా దాగుంది ఆత్మనేమో. దానికి ఆధారమే తొలిగితే కానీ దానికి ఆధారమైన తాడనే జ్ఞానం ఎలా కలగదో అటులనే ప్రపంచం నిజమనే విశ్వాసం తొలగనంత వరకు దానికి ఆధారమైన ఆత్మ సాక్షాత్కరించదు. సంపాదించాలి, అన్నప్పుడు పోతున్నాం కదా. ఈ ప్రపంచాన్ని కొట్టుకోపోతున్నాం. ఇందులో నయా పైకి మనతో పాటు రాదు. మంత్రులు వస్తుంది రాదు. ఎట్లా వస్తుంది? మరి మనం కూడబెట్టుకున్న ఆత్మజ్ఞానమే వస్తుంది. జ్ఞానము, ధర్మమే మనతో పాటు వస్తుంది. ధర్మం కూడా ఆత్మసాక్షాత్కారానికి. ధర్మం ఉంటేనే ఆత్మసాక్షాత్కరిస్తుంది. ధర్మం తోడవుతుంది. లేదంటే భ్రమలో పడిపోతుంటాం. ఆ డబ్బే నిజం అనుకుంటాం, ఆ రంగులే నిజం అనుకుంటాం, ఆ బిల్డింగ్లే నిజం అనుకుంటాం. అంటే ప్రపంచం అనేది భ్రమ అంటే ప్రపంచం భ్రమ అంటూ దాన్ని వదిలిపెట్టాల్సి పడ్డది. ఈ ధర్మాన్ని మన ధర్మం అనుకోవచ్చు. కొట్టుకోవద్దు. ఆ భ్రమని భౌతికంగా వాడుకోవాలి, ఆడుకోవాలి కానీ అదొక బాధ్యత.
అది రాదు వచ్చేది కాదు పోయేది కాదు. నీకు వచ్చేది ఏంటి ధర్మము, ధర్మం ఉంటే ఆత్మ సాక్షాత్కారం అయింది. అంతే. చూడబడుతున్న ప్రపంచం నిజం కాదు, దాన్ని చూస్తున్నదే ఆత్మ, అదే సత్యం. ఆ జగత్తు కూడా ఆత్మ ఆధారమే. ఇప్పుడు ప్రపంచం ఒకవేళ నిజం అనుకుంటే ఏమవుతుందంటే దుఃఖానికి హేతు అవుతుంది. ఇది పాయింట్. ఇప్పుడు ప్రపంచమే నిజం అనుకుంటాం అనుకో, అయ్యో ఇంతమంది పిల్లి నాకు లేకపోయే నాకు అదే అది ఉండేది కాదు ఇది ఉండేది కాదు నాయన, అది కొట్టుకోపోయేది ఈ గుండె కొట్టుకోపోయేది ఒక సప్పు చేయకుంటే అయిపోతుంది కదా, అది శాశ్వతం ఆరా మనిషే ఉండడు, ఈ మనుషులు గట్టే ఉంటాయిరా అని అని మనం అనుకోవాలి, జగత్తున్న పరిస్థితి గ్రహించాలి. అది గ్రహించాలి. లేకపోతే దుఃఖానికి హేతువైతుంది, దుఃఖంలో పడిపోతాం. దుఃఖంలో పడేట్టు దుఃఖమే రావద్దు, ఆనందంగా ఉండాలనుకుంటే ఏదైతే శాశ్వతం దాన్నే పట్టుకోవాలి. శాశ్వతం అంటే ఆత్మ భగవంతుడు, అదే భగవంతుడు, శాశ్వతం. అదే శాశ్వతం, ఆ ధైర్యమే శాశ్వతం. నేను భగవంతుడు స్వరూపాన్ని, నన్ను భగవంతుడు పిలిచిండి భూమికి భగవంతుడు కలుస్తాను. ప్రపంచం శాశ్వతం కాదు అన్న దృఢనిశ్చయానికి వచ్చినప్పుడే ఈ భగవంతుడు వస్తుంది. లేకపోతే ఇప్పుడు కొట్టుకుపోయింది, ఇది ఎప్పుడు ఏడిపించేది, లేకపోతే ఇంకో నేర్పించడం, ఇది నేర్వడం, సంపద పెట్టుకోవడం, ఏదో మంచి గొప్ప జ్ఞానానికి. భగవాన్ రమణ గారికి జై. జై భగవాన్ రమణ మహర్షికి జై. అరుణాచల శివ నాలుగవ సంపుటి సమాప్తం. ఓకే, షాప్.